వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీరామనవమి రోజు ఈ ఒక్క మంత్రాన్ని పఠిస్తే మరి సంపూర్ణంగా రామాయణాన్ని మనము చదివినంత పుణ్యం మనకి లభిస్తుందట. మరి రామ అంటేనే మన కష్టాలన్నీ దూరం చేసే భగవంతుడు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఏ కష్టం వచ్చినా మనం రామనామాన్ని పఠించుకుంటాం. అయితే శ్రీరామనవమి రోజు మనకి సంపూర్ణ రామాయణం అంతా కూడా చదివినంత పుణ్యం రావాలి అంటే సంపూర్ణ రామాయణంలో మనకి 7 కాండలు ఉంటాయి. 7 కాండల్లో ముఖ్యంగా మొదటిది బాలకాండ, తర్వాత అయోధ్యకాండ, తర్వాత అరణ్యకాండ, కిష్కింధాకాండ, యుద్ధకాండ, ఉత్తరాకాండ. మరి ఈ కాండలన్నీ కూడా మనకి రామాయణంలో ఉంటాయి. మరి ఒక్క మంత్రం శ్రీరామనవమి రోజు మనం పఠించడం ద్వారా మరి సంపూర్ణంగా మనం రామాయణాన్ని పఠించినంత, రామాయణ గ్రంథాన్ని పఠించినంత పుణ్యం మనకి కలుగుతోంది. ఆ మంత్రం ఏంటో మనము ఇప్పుడు తెలుసుకుందాం. ఆ మంత్రాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం. శ్రీరామ ఓం శ్రీరామం దశరథాత్మజ అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయుతాక్షం శ్రీరామం నిశాచర వినాశక నమామి. మరి మంత్రాన్ని మరొకసారి మనం పఠించుకుందాం. ఓం శ్రీరామం దశరథాత్మజ అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయుతాక్షం శ్రీరామం నిశాచర వినాశన నమామి. ఈ మంత్రంలో మనకి ఓం శ్రీరామం దశరథాత్మజ అప్రమేయం సీతాపతిం ఇక్కడ వరకు మనకి బాలకాండ అని చెప్తారు. మరి రఘుకులాన్వయ రత్నదీపం ఇది అయోధ్యకాండ, ఆజానుబాహుం అరణ్యకాండ అని చెప్తారు. అరవింద దళాయుతాక్షం ఇది కిష్కింధాకాండ, శ్రీరామం సుందరకాండ, నిశాచర వినాశన ఇది యుద్ధకాండ, నమామి ఉత్తరాకాండ. కాబట్టి ఈ మంత్రాన్ని శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ పఠించడం ద్వారా మీకు వీలైనన్ని సార్లు పఠించండి. దీంతో మనం చెప్పుకున్నాం, రామతారక మంత్రాన్ని కూడా మనం చెప్పుకున్నాం. ఈ మంత్రాన్ని మనం పఠించడం ద్వారా మనకి ఎటువంటి కష్టాలున్నా మన జీవితంలో తొలగిపోతాయి. కాబట్టి ఈ మంత్రాన్ని శ్రీరామనవమి రోజు వీలైనన్ని సార్లు అందరూ పఠించుకుంటే మీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయి. స్వస్తి.